నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. పేద ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆరోగ్య శాఖ ద్వారా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. జీజీహెచ్లో జరిగిన ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకల్లో మంత్రి రజని పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా జీజీహెచ్లో ఏర్పాటు చేసిన సర్వమత ప్రార్థనలో విడుదల రజని పాల్గొని హెచ్పీసీఎల్ సహకారంతో ఇచ్చిన 60 లక్షల రూపాయల విలువైన 2 అంబులెన్స్లను ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో జీజీహెచ్లో నాడు నేడు పథకం ద్వారా 500 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులు చేపట్టినట్లు చెప్పారు. జిమ్ఖానా వారిని ప్రోత్సహిస్తూ 81 కోట్ల రూపాయలతో తల్లి పిల్లల వైద్యశాల నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. 7.5 కోట్ల రూపాయలతో సర్వీస్ బ్లాక్ ను నిర్మించడంతో పాటు జీజీహెచ్లో జీరో ఖాళీ విధానాన్ని అమలు చేసేలా కృషి చేస్తామన్నారు. పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి కార్యక్రమంగా ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం సంతోషం కలిగిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, ముస్తఫా, డిప్యూటీ మేయర్ సజీలా, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాతన్శెట్టి రామాంజనేయులు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మనం ఏ విధంగా ఈ రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లని చెప్పి మరి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారంటే అది వేడుకే, పెన్షన్లు వస్తున్నాయంటే ప్రతి నెల వేడుకే. ఇలా ఎంత మాట్లాడుకున్నా కూడా వేడుకలు పండుగలు ప్రతిసారి ప్రతి నెల ప్రతి సంవత్సరము మనకు జగనన్న ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నారు. మరి అలాంటి ఒక గొప్ప నాయకత్వం, అలాంటి ఒక మనసున్న నాయకుడు జన్మదిన వేడుకలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కన్నుల పండుగగా, మరి ఒక నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఆ భగవంతుడు పంపించినటువంటి ఒక సేవకుడిగా మనకు పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి మనమందరము కూడా కలిసి జన్మదిన విషయం తెలియజేసుకుందాము. మరి ఆరోగ్యశ్రీని కూడా 25 లక్షల రూపాయలకి 5 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీని ఈరోజు 25 లక్షల రూపాయలకి అంటే ప్రజలు ఏ ఆరోగ్యంలో అయినా ఇబ్బంది పడకూడదు, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా మరి ఎప్పుడు కూడా మేము అండగా ఉంటామంటానికి దానికి నిదర్శనం. గతంలో 5 ఏళ్లలో కనీసం 5-6 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేని ఆరోగ్యశ్రీ ఇవాళ ఏకంగా 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. అంటే ఇది ఎవరు ఖర్చు పెడుతున్నారు? ఇది ప్రజల కోసం, మన కోసం ఖర్చు పెడుతున్న ఖర్చు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రజలు ఆరోగ్యాన్ని ఇబ్బంది పడి ఎక్కడా కూడా వాళ్ళకి ఇబ్బంది రాకూడదనే సదుద్దేశమే ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం. మరి అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, ఎంపీ సురేష్, ఇతర నాయకులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం అమలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో సజ్జలతో పాటు మేరుగ నాగార్జున, కల్పలతారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేయడంతో పాటు రక్తదాన శిబిరం నిర్వహించారు. తండ్రిని మించిన తనయుడిగా జగన్ పాలన సాగిస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా పూర్తిగా పారదర్శకంగా సంక్షేమ పథకాలు లబ్దిదారులకు చేరువ అయ్యాయని చెప్పారు. చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలో ఏ విధంగా ప్రజల నుంచి దోచుకున్నాయో అందరికీ తెలుసన్నారు. వచ్చే ఎన్నికల కోసం మారీచ శక్తులు ఏకమయ్యాయని, ప్రజలకు మంచి చేస్తున్న జగన్ కు ప్రజలు అండగా నిలవాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే ప్రతి ఇంటికి 1 కేజీ బంగారం బెంజ్ కార్ ఇస్తామని మళ్ళీ ఎన్నికలకు రావచ్చు. ఇది చంద్రబాబు నాయుడు గారి స్టైలు. ఆయనతోనే ఎందుకు పోల్చుకుంటున్నామంటే ఎదురుగా ఆయన కనపడుతున్నాడు కాబట్టి, మళ్ళీ వచ్చాడు కాబట్టి, ముందుకు వచ్చాడు కాబట్టి 24 ఎన్నికలు కూడా. అలాంటి నాయకులు ఉన్నప్పుడు ఒక కొత్తగా పార్టీ పెట్టి 10 ఏళ్లలో నిలబడి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఏం అనుభవం ఉంది ఈయనకు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఎందుకు వచ్చిన గొడవ? ఆయనలాగే మనం కూడా 4 దాచిపెట్టుకోవాలి, 10 పెట్టుకొని తర్వాత చెప్పచ్చు. ఉన్న డబ్బులన్నీ జాగ్రత్తగా అట్లే పెట్టేసి తర్వాత చూడొచ్చు.
లేదంటే కాంట్రాక్టర్లకు ఇంకోరకు దోచిపెట్టి దాంట్లోంచి తీసుకోవచ్చు, రాజకీయంగా ఎట్లా పనులకు ఇది కావాలి, ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఎన్నికలకి ఎట్లా సిద్ధం కావాలని అనుకోవచ్చు. కానీ ఆయన ఎందుకు చేయలే? జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయకపోగా అనితర సాధ్యమైన ఒక కొత్త దారి తనకు తాను వేసుకుంటూ వచ్చాడు. ఆ దారి ఈరోజు వెనక్కు మనకు తిరిగి చూస్తే ఇది కదా నిజమైన రహదారి ప్రజాస్వామ్యానికి కానీ సమసమాజం దిశగా అడుగులు వేయించడానికి కానీ. అలాగే 80% ఉన్న పేద బడుగు వర్గాలన్నీ ఆ పేదరికం ఒక శాపంగా ఉన్న కులాల రూపంలో ఉన్న ఆ కులాలన్నింటినీ పైకి తీసుకురావడం అనేది కూడా ఒక కార్యక్రమంగా దాదాపు పూర్తి చేసే దిశగా బృందావన్ గార్డెన్స్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్వర ప్రసాద్తో పాటు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు సీఎం జగన్ రోల్ మోడల్గా నిలిచారని డొక్కా అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఒక మోడల్ ముఖ్యమంత్రిగా, ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా దేశానికి అనేక కొత్త విషయాలు తెలియజేశారు. ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వినూత్నమైన కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరైన పరిస్థితి చూస్తాం. ఒక యువ ముఖ్యమంత్రిగా దేశంలో కొత్త విధానాలు అవలంబిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు 10 కాలాల పాటు ఉండాలని, ఆయన భవిష్యత్తులో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలంతా ఆకాంక్షిస్తూ ఉన్నారు. కనుక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లో కష్టపడి పనిచేసి ప్రజలకి ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం వివరించి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసేందుకు అందరూ కృషి చేయాలని చెప్పి పెదకూరుపాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చంద్రగిరి ధీరజ్తో పాటు ఇతర నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. పేదలకు తాను అండగా ఉన్నానంటూ సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచారని ధీరజ్ అన్నారు. క్రిస్మస్ ఎలాగో, కృష్ణాష్టమి ఎలాగో ఈరోజు ఇది మా పండగ. జగన్ అన్నది పుట్టినరోజు అంటే అది మా పండగ. ఎందుకంటే నవరత్నాల ద్వారా ఎంతోమంది ప్రజలకి ఎన్నో రకాలుగా సేవ చేసి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా, వాళ్ళ ఇంట్లో ఇప్పుడు దేవుడి ఫోటోలతో పాటు ఆయన ఫోటోను కూడా పెట్టుకొని పూజిస్తున్నారంటే అదంతా ఆయన చేసిన మంచి పనుల వల్లనే. సో ఈ బర్త్డే కాకుండా ఇట్లాంటి బర్త్డేలు, ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, ఇంకా పేద ప్రజలకి ఇంకా ఉపయోగపడేటట్టు ఇంకా చేయాలని ఆయన చేస్తాడు. అందుకనే ఆయన సీఎంగా ఉన్నారు. ఆయన వచ్చినప్పటి నుంచి అన్ని పథకాల్లో ఎటువంటి సమస్యలు ఎన్ని ఎదుర్కొన్నా ఆయన మాత్రం పేదల పక్షానే ఉన్నారు. అలానే ఉంటూ ఇదే కాదు, ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ మళ్ళీ గెలిచి అలా ఒక 30-40 సంవత్సరాలు ఆయనే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇక్కడ నుంచి గుంటూరు వెస్ట్ నుంచి ఇది మా కోరిక. జగనన్న విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పాత బస్టాండ్ సెంటర్లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను ఎమ్మెల్యే ముస్తఫా కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 70 మందికి పైగా చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. పేదల జీవితాల్లో వెలుగు నింపేలా ముఖ్యమంత్రి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అనూహ్యమైన మార్పులకు శ్రీకారం చుడుతూ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన జగన్ కు రానున్న ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని కట్టబెట్టాలని ఈ సందర్భంగా ముస్తఫా కోరారు. అదేవిధంగా గుంటూరు నగరంలో వన్ టౌన్లో సంబంధించి నూరి ఫాతిమా ఆధ్వర్యంలో మరి పేదవాళ్ళకు సంబంధించి అంటే ఆశయం గొప్పది. ఇటు ముఖ్యమంత్రి గారి ఆశయం పెద్దది, ఇటు ఫాతిమా ఆశయం కూడా పెద్దది. ఎందుకంటే ఒక పని చేస్తే అది 10 కాలాల పాటు ఉండాలనే ఉద్దేశంతో అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేసి ప్రతి ఒక్కరికి జీవితాల్లో వెలుగునివ్వాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు కూడా మరి ట్యాబ్లు ఇచ్చారు పిల్లలకి. అంటే చదువు ముఖ్యం, ఆ చదవడానికి ట్యాబ్లు సంబంధించి అంటే ఆయన ఆశయం గొప్పది కాబట్టి రాబోయే తరాల కోసం ఈరోజు పునాదులు వేస్తూ ముందుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా నూరి ఫాతిమా గారు కూడా గుంటూరు నగరంలో మరి వాళ్ళు వ్యాపారం చేసుకుని బతకడానికి సంబంధించి తోపుడు బళ్ళు ఏర్పాటు చేసి ఒక 70 మందికి ఆ బళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఆశయాలు గొప్పవి. ఈ రోజు కాక రేపైనా సక్సెస్ అవుతామని నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ముందుకెళ్తారు కాబట్టి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఉర్దూ పాఠశాలలోని పరీక్షా భవన్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉర్దూ పాఠశాలలోని పరీక్షా భవన్లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని 12,000 మందికి పైగా విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ తెలిపారు. 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు సిబిఎస్ఈ సిలబస్ ట్యాబ్లలో పొందుపరిచి ఉంటుందని, దీని ద్వారా విద్యార్థులు ఇంటి వద్ద పాఠాలు నేర్చుకునే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బైజూస్ ఫ్రీలోడెడ్ కంటెంట్ తో విద్యార్థులు మెరుగైన విద్యను పొందే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు లాస్ట్ ఇయర్ ఓన్లీ 8th క్లాస్ ఇచ్చారు, తర్వాత 9th 10th యాడ్ చేశారు. ఇప్పుడైతే 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. సో వీళ్ళకి నెక్స్ట్ 4 years కూడా ఈ పిల్లలకి సిబిఎస్ఈ సిలబస్ మొత్తం కూడా ఈ ట్యాబ్లో ఉంటుంది. పిల్లలకి క్లాస్లో టీచర్స్ చెప్పింది అర్థమైనా కాకుండా మళ్ళీ ఇంటికి వచ్చి ఒక్కసారి ఆ లెసన్ వీడియో చూస్తే అదే రోజు చెప్పింది ఈజీగా అర్థమవుతుంది. అదే మనకందరికీ తెలిసినట్టు ఇప్పుడు మన ఇళ్ళల్లో పిల్లలు కూడా ల్యాప్టాప్లో మళ్ళీ ఏదైనా అర్థం కాని టాపిక్లో చూస్తూ నేర్చుకుంటున్నారు. ఏం చదువుతున్నా ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, స్కూల్ లెవెల్ కానీ ఏదైనా అర్థం కాని నెట్లో చూసుకుంటున్నారు. సో ఆ రకంగా ఈ వీర సబ్జెక్ట్ అన్నింటి మొత్తం కూడా సిలబస్ మొత్తం కూడా ఉంది కాబట్టి క్లాస్లో టీచర్ చెప్పింది అర్థమైనా కాకుండా మళ్ళీ ఒకసారి చూస్తే విన్నదానికంటే చూసింది ఇంకా బాగా గుర్తుంటుంది. అమరావతిలోని తెలుగు బాప్టిస్ట్ చర్చ్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు మంచి చేస్తున్న నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ప్రజల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్ సహకారంతోనే నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తున్నట్లు చెప్పారు. సంక్షేమాభివృద్దితో అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతికి కృషి చేస్తున్న జగనన్నకు ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 51వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విచ్చేసిన నాయకుడికి, గ్రామ ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు అలాగే క్రిస్మస్ కూడా జరుపుకుంటున్న అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. జీవార్తల సమాప్తం. నమస్కారం.